ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన ఒక దీవెనకరమైన అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి నడిపించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు నా ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము దావీదు కీర్తనలో 73వ దావీదు కీర్తన 25వ వచనం. నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. ఆమెన్. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ప్రభా యేసయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలోంది ఏది నాకు అక్కర్లేదని భక్తుడు చెప్తున్నాడు. అవును, నీ విశ్వాసం కూడా అదే విధముగా ఉండాలి, నీ ప్రార్థన కూడా అదే విధముగా ఉండాలి. ప్రభా నీవు నాకుంటే చాలు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికంటే నీవు నాకు విలువైన వ్యక్తివి, నీవు నాకు మొదటి ప్రథమ స్థానం నీదే ప్రభా, నీవే నా ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పి ప్రభువుని మనం ఘనపరచగలగాలి. కానీ ఈరోజు నీ జీవితం, నీ ఆత్మీయ స్థితి ఎక్కడికి పడిపోయిందో ఒకసారి ఆలోచించండి. దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి ప్రభు అన్నిటికంటే ఫస్ట్ నీవే అని చెప్పినటువంటి ఒకప్పటి ఆత్మీయత ఇప్పుడుందా? స్నేహితుల వెనకాల పరిగెడుతున్నావు, బంధువుల వెనకాల పరిగెడుతున్నావు, హృదయపూర్వకంగా ఆరాధించి ఎన్నో దినములు అవుతుంది. కన్నీరు విడుస్తూ ఆయన సన్నిధిలో గంటల తరబడి ప్రార్థించక ఎన్నో దినములు గడిచిపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవునితో నడవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రభు మరొకసారిని దర్శిస్తున్నాడు. భక్తుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు నాకుంటే చాలయ్యా, ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదని భక్తుడు ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లుగా నీవు కూడా చెప్పాలి. ప్రభు ఈ లోకంలో ఉన్న ధనం నాకొద్దు ప్రభా, స్నేహితులు నాకు అక్కర్లేదు, బంధువులు నాకు అక్కర్లేదు, ఈ లోకంలో ఉద్యోగము, ఆస్తిపాస్తులు నాకొద్దు ప్రభా, నీవు నాకుంటే చాలు. నువ్వు ఒకళ్ళ బంధువుల కొరకే పరిగెడితే, స్నేహితుల కొరకే నువ్వు పరిగెడితే, ధనం కొరకే నువ్వు పరిగెడితే, ఉద్యోగం కొరకు, ఆస్తి కొరకే నువ్వు పరిగెడితే, బంగారం కొరకే నువ్వు పరిగెడితే అవన్నీ నీకు ఉంటాయి. కానీ యేసయ్య నీతో లేకపోతే అవేవి నీకు సంతోషాన్ని ఇవ్వవు. వాటి నువ్వు అనుభవించే ఆశీర్వాదము, ఆరోగ్యము నీకుండదు. నీ జీవితంలో క్షేమము చూడలేవు. అదే యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో ఉంటే, ధనం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, స్నేహితులు ఉన్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, యేసు నీతో ఉంటే అవన్నీ నీకున్నట్లే. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన మనశ్శాంతి నీకుంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా చెప్పాలి, యేసయ్యా నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదయ్యా. శరీర కోరికల చేత ఈడ్వబడుతున్నావా? యేసయ్యకి దూరం అవుతున్నావా? యేసయ్యని నీ జీవితంలోంచి దూరం చేసుకుంటున్నావా? యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వాలి. నీవు నాకు ఉండాలి ప్రభా, నీవు నాతో ఉండాలయ్యా. ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు, నీవు నాతో ఉంటే చాలు. హల్లెలూయా. విశ్వాసుల వెనకాల పరిగెత్తకండి, కానుకల వెనకాల పరిగెత్తకండి. యేసు ఉంటే చాలు, అన్నీ మనతో ఉంటాయి, సమస్తం మన దగ్గరకు వస్తాయి. యేసయ్యా నీవు నాతో ఉంటే చాలయ్యా, నేను చాలా దూరం చేసుకున్నా అని ఒక పశ్చాత్తాపంతో ఒక ప్రార్థన ఈరోజు చేసి తిరిగి మరలా ప్రభువుకి నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఇస్తావా? తిరిగి మరలా ప్రభువుకి నీ హృదయంలో పెద్ద సింహాసనాన్ని వేసి మొదటి స్థానం, ప్రథమ స్థానం ఆయనకిచ్చి ఆయన్ని మొదట్లో ఆరాధించినట్లుగా ఆరాధిస్తావా? మొదట్లో ప్రేమించినట్లుగా ప్రేమిస్తావా? మొదట్లో విలువిచ్చినట్లుగా ఆయనకి విలువిస్తావా? నీ పనులన్నింటినీ పక్కన పెట్టి, నీ ఉద్యోగం అన్నింటినీ కూడా పక్కన పెట్టి, నీ బంధువుని, నీ స్నేహితుల్ని సైతం నువ్వు పక్కన పెట్టి యేసయ్యకి మొదటి స్థానం ఇచ్చి నీవు నాకుంటే చాలయ్యా, వీరెవరు నాకు అక్కర్లేదు, నీవే నా ఫస్ట్ ప్రియారిటీ అని ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ, నీ చదువును కావచ్చు, నీకున్న పలుకుబడిని కావచ్చు, హోదాను కావచ్చు, నీకు విలువిచ్చేవారు, గౌరవం ఇచ్చేవారు అనేక మంది ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ కూడా నీ గెజిటెడ్ ర్యాంక్ని సమస్తమును నువ్వు పక్కకి నెట్టేసి, నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్న దేని మీద నాకు మనసు లేదు ప్రభా, నీవు నాతో ఉంటే చాలు, నాకు అక్కర్లేదు, నీవు నాకు కావాలి అని ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిద్దామా? లార్డ్ జీసస్, మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రభా. నీవు మాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది మాకు అక్కర్లేదయ్యా. వేటి మీద మా మనసు ఉండొద్దయ్యా. డబ్బు మీద కానీ అయ్యా, స్నేహితుల మీద కానీ, బంధువుల మీద కానీ, పిచ్చి ప్రేమలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, నీ నుంచి మమ్మల్ని డైవర్ట్ చేసేటటువంటి మైండ్ సెట్ మాకు వద్దు ప్రభా. అలాంటివి ఏవి మాకు అక్కర్లేదు. అలాంటి ప్రేమలు కానీ, స్నేహాలు కానీ, ధనము కానీ, ఆస్తిపాస్తులు కానీ ఏది మాకు అక్కర్లేదయ్యా. నీవు మాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది మాకు అక్కర్లేదు ప్రభా. నీవు కావాలి యేసయ్యా, నీవు మాతో ఉండాలి ప్రభా. అయ్యా మీరు మా జీవితంలో ఉండాలయ్యా, మీరు మా పరిచర్యలో, మీరు మా హృదయంలో, మీరు మా కుటుంబంలో ఉండాలి ప్రభా.
అయ్యా నీకు స్తోత్రములయ్యా. నీకు ఇవ్వాల్సిన ప్రథమ స్థానంలోనికి చదువు వచ్చిందేమో అయ్యా, ఆ యొక్క ఉద్యోగాలు వచ్చాయేమో, ధనం వచ్చిందేమో, ఆస్తి వచ్చిందేమో, అవి ఏవి కాదు ప్రభా. మీరు మా జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. ఫస్ట్ ప్రియారిటీ నీకే ఇవ్వాలి ప్రభా. తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభా అలాంటి అనుభవానికి దూరం అయ్యారో, అలాంటి ఆత్మీయ జీవితానికి దూరం అయ్యారో, ప్రార్థనకి, సహవాసానికి నీకు ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని ప్రభు నీకు ఇవ్వకోకుండా లోకానికి ఇచ్చారేమో, లోకంలో ఉన్న వ్యక్తులకు ఇచ్చారేమో. క్షమించి కనికరించి మరలా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టండి, మరలా వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాను. ఒక సహోదరి తన భర్త కొరకు ఎక్కువగా ఆలోచించి దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఆయనకి ఇవ్వకోకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వకోకుండా, ప్రభుకి ఇవ్వకోకుండా నీ భర్త గురించి ఆలోచిస్తున్నావు. నీ భర్త 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 అని అతని గురించే నువ్వు తలంచుతున్నావు. అతను సరైన జీవితంలో లేడు, లోకంలో పడి ఉన్నాడు, అతడు ఎంతగా నిన్ను మోసం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు నీ భర్త గురించి చింతించడం, నీ భర్త గురించి ఆలోచించడం కాదు, కానీ మొదటి స్థానాన్ని యేసయ్యకి ఇచ్చి ప్రభా నీవు నాకుండగా ఈ లోకంలో ప్రేమల వెనకాల నేను పరిగెత్తా, బంధువుల వెనకాల, సొంత భర్త వెనకాల నేను పరిగెత్తనయ్యా, నిన్ను నేను వెంబడిస్తా, నాకు నువ్వు కావాలి అని ప్రభు వైపు నువ్వు చూసినట్లయితే నీ భర్తని వెతుక్కుండి నీ దగ్గరికి రాబోతున్నాడు. తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. ఎవరైతే ఆ సహోదరి అట్టి విధమైనటువంటి అనుభవంలో ఉండి ఆత్మీయతను పాడు చేసుకుంటున్నదో తన జీవితాన్ని సరిచేయండి, తన కుటుంబాన్ని కట్టండి, తన భర్తను మార్చును. ఆయన నీకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్న దినమంతా కూడా నీ బిడ్డలు మీరు కాపాడమని, నడిపించి ఆశీర్వాదకరంగా మీరు దీవెనతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి 5 రోజుల పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా జరగబోతున్నాయి. అద్భుతంగా ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో ఆనందించబోతున్నాం. అన్య భాషలతో మాట్లాడబోతున్నాం. 9 వరములతో మనం అభిషేకింపబడబోతున్నాం. యవన బిడ్లారా, సేవకులారా, విశ్వాసులారా పరిగెత్తుకొని రండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందావనం హౌసింగ్ బోర్డ్ కాలనీ బృందావనం దగ్గర ఉన్నటువంటి మహిమ ప్రత్యక్షత మందిరంలో జరగబోతుంది. సో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. 5 రోజులు కూడా ఉండడానికి రండి. ఫ్రీగా అన్ని అకామిడేషన్ అంతా ఫ్రీ, ఉచితంగా మిమ్మల్ని అక్కడ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రతిదీ కూడా మీకు సదుపాయం చేసి దేవుని ఆత్మతో మీరు నింపబడాలి. మీ కొరకు భారంతో ప్రార్థన చేయబోతున్నాం. తప్పకుండా పాల్గొనండి. మీ స్నేహితులకి ఈ విషయాన్ని తెలియపరచండి. ముందుగా మా నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క పేరును నమోదు చేసుకోండి. బలమైనటువంటి ఉజ్జీవం 5 రోజుల్లో రగిలింపబడబోతున్నది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.